అర్ధరాత్రి గాలి అని ఎందుకంటున్నామంటే మలయపు గాలి మలయ పర్వతం వైపు నుంచి వీచింది. మలయ పర్వతం ఎక్కడుందండి? మలయాళ దేశంలో ఉంది. కేరళ వాళ్ళకున్న భాషాభిమానం, రాష్ట్రాభిమానం మనకి లేదు. నిన్ననే వాళ్ళు కేరళ అనే రాష్ట్రాన్ని కేరళం అని మార్చారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఎన్టీ రామారావు గారు ఆశయానికి అనుకూలంగా తెలుగునాడు అని మార్చిన్నాడు. మనకు ఖచ్చితంగా జాతీయాభిమానం ఉంటుంది. తెలుగునాడు అని మార్చాలి. ఆంధ్రప్రదేశ్ తెలుగు మాట కాదు. నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. ఉత్తరప్రదేశ్ ఎంతో, హిమాచల్ ప్రదేశ్ ఎంతో, మధ్యప్రదేశ్ ఎంతో, ఆంధ్రప్రదేశ్ కూడా అంతే. తెలుగుదనం మన రాష్ట్రం పేరులోనే లేదు. ఎన్టీ రామారావు గారు తెలుగునాడు అని మార్చడం కోసం నానా యాతనలు పడ్డాడు ఆయన. మళ్ళీ తెలుగునాడు అని మార్చాలి. తమిళనాడులాగే తెలుగునాడు అని మార్చాలి. ఒక సున్నా లేకపోతే వాళ్ళకి ఇబ్బంది ఏందా? కేరళ వాళ్ళు వెంటనే మా రాష్ట్రం, మా భాష కేరళం అని మార్చాల్సిందే అనుకున్నారు. అటువంటి పట్టుదల మనలో వస్తే రాష్ట్రం పేరు కాదమ్మా, తెలుగు ప్రజల బతుకులు కూడా మారతాయి ఖచ్చితంగా. మలయాళం అంత గొప్పది. మలయాళం నుంచి వచ్చింది మలయపు గాలి, దక్షిణపు గాలి. దక్షిణం నుంచి గాలి వీస్తుంది కాబట్టి మనకి వాస్తుశాస్త్రంలో ఇంటికి దక్షిణం వైపు తెరి పెట్టుకోమని చెబుతారు. అదేదో పుణ్యం పురుషార్థం అలా పెట్టుకుంటే పెళ్ళిళ్ళు అవుతాయి అనేది. గాలి వల్ల పెళ్ళిళ్ళు అవ్వవు. ఇక్కడ గాలి వల్ల అయ్యే పెళ్ళిళ్ళు నిలబడకూడను. దానికోసం కాదు. దక్షిణం వైపు కిటికీలు తెరుచుకుంటే గాలి వస్తుంది, అంతకంటే ఏం లేదు నీకు అక్కడ. ఆ మలయపు గాలి వీచిందట. అది మన్నారస్వామి కోవెల పైనుంచి వీచిందట. వీచినప్పుడు ఆ ధ్వజస్తంభం ఉంటుంది కదా, దానికి 3 బద్దీల్లా కమ్మీల్లా ఉంటాయి. అలాగా దానికి చిరుమువ్వలు ఉంటాయి. అలాగా ఆ గాలికి ఆ చిరుమువ్వలు గలగల 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 అని మోగాయట. గమనించండి, ఒక పరిణామం గాలి వీచింది, రెండో పరిణామం మువ్వలు మోగాయి. ఆ మువ్వల సవ్వడికి పక్కనే ప్రాకారం దగ్గర సంపంగి చెట్టు మీద గూళ్ళు కట్టుకుని పడుకున్నటువంటి పక్షులు ఉంటాయి కదా, ఆ వాటికి మెలకు వచ్చింది. లేడికి లేచిందే వేళ అంటారు. పక్షులు ఎక్కువసేపు పడుకో, భయం వాటికి. మృగాలు పక్షులు పడుకో, ఎవరు వేటాడతారో అని భయం. అందుకని ఎప్పుడూ మెలకుగా ఉండి లేస్తూ ఉంటాయి. అది లేచిందని పాపం పక్షికి తెలియదు కదా, తెల్లారిపోయింది అనుకుంది. ఎందుకు అనుకుంది? అది లేచిన వేళ దానికి తెల్లారినట్టే లెక్క. తెలుగులో సామెత, లేడికి లేచిందే వేళ. ఎప్పటికీ ఎవరన్నా ఈ పని చేయి, ఇప్పుడే చేయి, ఇప్పుడే చేయంటే రేపు పొద్దున్న చేస్తామన్నాం అనుకో, ఇప్పుడే చేయాలంటే లేడికి లేచిందే వేళ, నీకేం బుద్ధి లేదా అంటారు వెంటనే. ఇక్కడ మృగాలకి పక్షులకి అవి ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు తెల్లారింది అనుకుంటాయి. పాపం పక్షులు తెల్లారింది అనుకుని బెలబెల 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 అరుచుకుంటూ వేటకు బయలుదేరాడు. వేటకంటే అర్థపురుషార్థం కదా ఖచ్చితంగా. అక్కడ వేటకు బయలుదేరాయట. ఆ వేటకు బయలుదేరిన పక్షులు రెక్కల చప్పుడు ఉంది కదా, బెలబెల 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 బెల అని అరుస్తూ ఉంటే ఆ రెక్కల చప్పుడు, ఆ మాట చప్పుడు కిటికీలోంచి వినపడింది. ఎంత మహనీయమైన వర్ణన చేస్తాడో ఆ కవి దాంపత్య బంధాన్ని గురించి. 2 దంపతులు, అది కూడా కొత్త వాళ్ళు, రైతు దంపతులు. వాళ్ళకి పెళ్ళి 1 ఏడాదో ఎంతో అయింది. అక్కడ పడుకున్నారు వాళ్ళు. పెళ్ళైన ఏడాది కదా, కొంచెం తగాదాలు అవి ఉంటూ ఉంటాయి. పెళ్ళైన మొదటి సంవత్సరం భార్య మాట భర్త వింటాడు. కొత్త మోజు కదా, కొంగు పట్టుకుని తిరుగుతూ ఉంటాడు. ఈ అమాయకురాలు ఏదో నాకు వశం అయ్యాడు అనుకుంటుంది. అంతకంటే అజ్ఞానం ఇంకోట్లేదు. 2వ ఏడు చూడు, నీకు తెలుస్తుంది. మొదటి సంవత్సరం భార్య మాట భర్త వింటాడు. 2వ సంవత్సరం భర్త మాటే భార్య వింటుంది. ఇది భారత జాతి, తప్పదని. 3వ సంవత్సరం నుంచి వీళ్ళిద్దరూ ఒకరి మాట ఒకరు వినరు. వీళ్ళిద్దరి మాటలు ఇరుగు పొరుగు వింటూ ఉంటారు. బోళ్ళు కాలక్షేపం. దాంపత్యం అంటేనే అంతే కదా. అందుకని వీళ్ళు పాపం కొత్త దంపతులు ఏదో చిన్న ప్రణయ కలహం వచ్చింది వాళ్ళకి. అంతకంటే పెద్ద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అని ఇంగ్లీషులో చెప్పాల్సినంత గొడవేం లేదు అక్కడ. ఏదో చిన్నది వచ్చింది. ఆవిడ అటువైపు తిరిగి పడుకుంది, ఈయన ఇటువైపు తిరిగి పడుకున్నాడు. భారతదేశం గొప్పతనం ఏమిటంటే, కొత్త దంపతులు ఎడముఖం పెడముఖంగా పడుకుంటే గాలి కూడా ఊరుకోదండి. గాలి వీచి వాళ్ళని కలుపుతుంది ఖచ్చితంగా. దట్ ఈజ్ ఇండియా. అది భారతదేశం, అది భారతదేశం. ఇప్పుడు ఎలా జరిగిందో గమనించండి. గాలి వీచింది, ఇంకా మువ్వలు మోగాయి. మువ్వల సవ్వడికి పక్షులు లేచి వేటకు బయలుదేరాయి. పక్షుల సవ్వడికి బిలబిలమల ఉంటుంటే దంపతులకు మెలకు వచ్చింది. ఈ ఎల్లాలు అనుకుందిట, ఏమిటో తెల్లారిపోతుంది. అప్పుడు తెల్లారలేదు, 2 అయింది. గడియారం లేదు కాబట్టి తెలవలేదు వాళ్ళకి. మనమైతే సెల్ ఫోన్ అలారం చూసుకుని అవ్వలేదు అనుకుని మెసేజ్లు చూసుకుంటాం యథాకారం. అర్ధరాత్రి కూడా మెసేజ్లు చూస్తారు కాబట్టి కాపురాలు బాగుండవు. ఇక్కడ వాళ్ళు మెసేజ్లు చూడరు, ఫోన్లు లేవు, ఏమీ లేవు. పక్షులు బయలుదేరుతుంటే విని అది తెల్లారిపోయింది. ఏదో మొగుడని నాకు మాట అంటాడు, అలా మాత్రం పడకపోతే దాంపత్యం ఏమిటి? ఆయన అలా పడుకుంటే నేను ఇలా పడుకుంటే ఏమిటి దాంపత్యం? పైగా ఆ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు.
ఇప్పుడు ఆ ఉమ్మడి కుటుంబాలు మనకు కనపట్ల. పైగా మన రైల్లో ప్రయాణిస్తుంటే నాకు విచిత్ర దృశ్యం కనపడింది. ఒక ఇద్దరు అమ్మాయిలు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళలో ఏదో మాట్లాడుకుంటే నేను ప్యాంటు చొక్కా వేసుకుని ఉన్నాను, నన్ను వాళ్ళు గుర్తుపెట్టారు, నమస్కారం చేశారు, అది అయిపోయింది. కానీ నా దూరంలో నేను ఉన్నాను, ఏదో జపం చేసుకుంటాను. కాసేపటికి ఒక అమ్మాయి ఉంటుంది, వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళ కంబైన్డ్ ఫ్యామిలీ కదా అంది ఒక అమ్మాయి. ఇంకో అమ్మాయి కంబైన్డ్ ఫ్యామిలీ కదా అంది. అంటే మనకు తెలుసు కదా కంబైన్డ్ ఫ్యామిలీ ఏంటి. నాకు సరదా పుట్టి అమ్మ కంబైన్డ్ ఫ్యామిలీ అంటే ఇంకా తాతలు ముత్తాతలు అందరూ కలిసి ఉన్నారా అన్న. లేదండి, కంబైన్డ్ ఫ్యామిలీ అంటే భార్యాభర్త కలిసి ఉండడం అంది. నమశివాయ. ఇంగ్లీష్ ప్రభావం ఎంత. కంబైన్డ్ ఫ్యామిలీ అంటే భార్యాభర్త కలిసి ఉండడం. తల్లిదండ్రి ఎప్పుడో పోయారు, పిల్లలు ఎప్పుడో హాస్టల్లో ఉంటారు, వృద్ధులు వృద్ధాశ్రమంలో ఉంటారు. వీళ్ళిద్దరూ లింగీలు ఇటుకోమంటే ఇద్దరు ఉంటారు, వీళ్ళిద్దరూ కొట్టుకు చచ్చిపోతూ ఉంటారు. ఎందుకంటే 6 అంతస్తులు కదా, ఎక్క దిగా. ఇది కంబైన్డ్ ఫ్యామిలీకి వచ్చిన నిర్వచనం. ఆ రోజుల్లో అది కాదండి, అత్తమామలు అక్కడే ఉంటారు ఖచ్చితంగా, తోడుకోళ్ళు తోడలుడు అన్నగారు వదిన గారు కూడా అక్కడే ఉంటారు ఖచ్చితంగా. ఆవిడ అనుకుంది ఇల్లాలు పాపం తెల్లారితే మళ్ళీ అత్తగారు తలుపు కొడుతుంది, తెల్లారినా లేవరు మొగుడు మీద మోజు అనేదో అంటుంది ఆవిడ పని లేకుండా. ఆ మాట పడలేక కోడలు పాపం తెల్లారితే మళ్ళీ మొగుడు కనపడ్డు, ఏదో ఆయన కోపం వచ్చి ఆడు పడుకుంటే నేను ఇటు తిరిగితే ఆయన ఇటు తిరుగుతాడు కదా అని పాపం ఇటు తిరిగింది. ఆయనకు కూడా అనిపించింది తెల్లారితే మళ్ళీ పొలం పనికి పోవాలి, అమ్మ పిలుస్తుంది, ఈ భార్యను కనీసం ముట్టుకోవడం కాదు మాట్లాడే అవకాశం కూడా లేదు. ఇంత రసమయమైన సమయాన్ని మనం పాడు చేసుకుంటే అలాగా అని ఆయన కూడా ఇటు తిరిగాడు. ఆ ఇద్దరు ఇటు తిరిగిన తర్వాత వీరి కుడి చేతి చిటికిన వేలు వారి ఎడమ చేతి చిటికిన వేలు కలిసిన తర్వాత ఇంకెలా ఉంటాయో నేను చెప్పక్కర్లేదు, అందరూ సినిమాను ఊహించుకోవచ్చు. మా మధురాపతులు సత్యనారాయణ శాస్త్రి గారు పద్యం రాస్తాడు. ఆలి కుడి చేతి చిటికెన వ్రేలి కొసలు రాజుకొను వేళ రసఝరీ రక్షణిడుము. ఆలి కుడి చేతి చిటికెన వ్రేలి కొసలు రాజుకొను వేళ రసఝరీ రక్షణిడుము. రాసుకొను వేళ అనలేదు మహాకవి మధురాపతుల, జ్ఞానపీఠం జారిపోయిన మహానుభావుడు. రాజుకొను వేళ అన్నాడు. భార్య కుడి చేతి చిటికెన వేలు భర్తకి చిటికెన వేలకి తగిలితే పొయ్యి రాజుకున్నట్టు రాజుకుంటుంది, అది మామూలుగా రాసుకోవడం కాదుటది. అలాగే ఇద్దరూ ఆనందంగా గడిపారు.